నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బ్రాహ్మణులను ఎంతగా హింసించిందో, వాళ్ళపై దాడులు చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. అధికారం కోల్పోయాక కూడా ఆగడాలు ఎక్కడ ఆగిన పరిస్థితి అయితే కనిపించలేదు. దానికి తాజాగా ఉదాహరణే విజయవాడ సత్యనారాయణపురంలో ఉమామహేశ్వర శాస్త్రి అనే ఒక బ్రాహ్మణునిపై వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి గౌతమ్ రెడ్డి ఆయన చంపేందుకు ప్లాన్ చేయటం. ఇప్పుడు కొత్తగా ఈ వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చింది. మరి గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో అసలు ఎందుకు ఉమామహేశ్వర శాస్త్రిని గౌతమ్ రెడ్డి చంపాలని ప్లాన్ చేశారు, అసలు దీని వెనక ఏం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, వైసీపీ ఆగడాలు ఇప్పటికి కూడా ఆగినట్టు ఎక్కడా కనిపించట్లేదు. మనం చూసాం, ఇప్పుడు నేను చెప్పినట్టుగా బ్రాహ్మణులను కొట్టడం, ఈవెన్ టెంపుల్స్లోనే వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఎక్కడా కూడా ఇచ్చింది లేదు వైసీపీ హయాంలో. సో ఇప్పుడు కూడా కొత్తగా ఉమామహేశ్వర శాస్త్రి అనే వ్యక్తి ఒకతను ఉన్నారు. ఆయన్ని గౌతమ్ రెడ్డి అనే వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి చంపాలనుకున్నారంటున్నారు. సో ఎందుకంటారు సార్, అసలు ఏం జరిగిందంటారు? ఈ గౌతమ్ రెడ్డి ఎవరు, వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి, ఆయన ఎందుకు చంపాలనుకున్నారు, ఏం చెప్తారు? ఈయన గౌతమ్ రెడ్డి విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖుడు. ఆయన అక్కడ ఒక పెద్ద నాయకుడు లాగా జగన్మోహన్ రెడ్డి అతన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. జగన్మోహన్ రెడ్డి మోడస్ ఆపరండి మనకు తెలుసు కదా. ప్రతి చోట కూడా ఒక మెయిన్ పర్సన్ ఒక అతను ఉంటాడు. మెయిన్ పర్సన్ అంటే రాజకీయాల్లో మెయిన్ పర్సన్ అంటే అర్థం ఏంటి అంటే ఆయన ద్వారా అన్ని కార్యక్రమాలు జరగటం, ప్రజలకి వీలైనంత సహాయం చేయటం, వీలైనంత మేలు చేయటం, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఆదుకోవటం, అటువంటి పనులు చేసేవాళ్ళని మెయిన్ పర్సన్ అనేవాళ్ళు ఇదివరకు రోజుల్లో. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాని అర్థం మార్చేశాడు. మెయిన్ పర్సన్ అంటే అక్కడ మొత్తం భూ కబ్జాలు చేయటం, ఇసుక దోపిడీ చేయటం, లేకపోతే మద్యం స్మగ్లింగ్ చేసి అమ్ముకోవటం, దౌర్జన్యాలు చేయటం, సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెట్టడం, వీటన్నిటిని మానిటర్ చేసేవాడు ముఖ్యమైన నాయకుడు అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో. అంటే అటువంటి వాళ్ళని చుట్టూతో పెట్టుకొని, అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ, అటువంటి వాళ్ళతోటే కాలం గడిపి ఇంకా మనం తిరుగులేదు, మనకి ఇంక ఎవడు మనకి ఎదురు రాడు, ఎందుకంటే పెద్ద రౌడీనే మనతోటి ఉంటే ఇంకా మనకి ఎదురెవడొస్తాడు అన్న భ్రమంలో జగన్మోహన్ రెడ్డి బతికాడు. ఇక్కడ విజయవాడ విషయానికి వస్తే, గౌతమ్ రెడ్డి అనే ఈ వైసీపీ నాయకుడు సత్యనారాయణపురంలో ఈ ఉమామహేశ్వర శాస్త్రి గారి ఆయన తల్లిగారిది అంటే పిత్రార్జితం ఆ ఆస్తిని కబ్జా పెట్టి ఈయనకి చాలా అసలు ఇప్పుడు బ్రాహ్మణులకి సత్యనారాయణపురంలో ఉన్నదే బ్రాహ్మణులు, సత్యనారాయణపురం నుంచి కూడా బ్రాహ్మణుల్ని వెళ్ళకూడదాం అనే ప్లాన్ చేసి మొత్తం అంతా వాళ్ళ ఆస్తులు కబ్జా పెట్టుకోవటం, వాళ్ళు ఏదో జీవనోపాధి గడుపుకోవటానికి వాళ్ళు ఎక్కడికైనా వేరే చోటకి వెళ్ళి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ఏదో పొట్టబోసుకుంటూ ఉంటే, అంటే బ్రాహ్మణార్థం మీద ఎక్కువ ఆదాయం రాని పరిస్థితుల్లో అందరూ ఏదో వేరే వేరే జీవనోపాధి సాగిస్తూ ఉంటే, ఇంట్లో వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళని కొట్టి వాళ్ళ ఆస్తి లాక్కోవచ్చు అన్న ప్లాన్ వేయటం ఎంత దారుణం. మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు బ్రాహ్మణుల్ని మొత్తం అసలు దేవాలయాల్లోకి వెళ్ళి చితగ్గొట్టారు వైసీపీ పాలనలో, జంజాలు తెంచి కొట్టారు. ఎంత బాధాకరమైందంటే అసలు మొత్తం బ్రాహ్మణ వ్యవస్థ, ఆలయ వ్యవస్థ లేకుండా చేశారు, ఆలయాలకు సాయం చేయడం మానేశారు. అంతకుముందు 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మిన్ కార్పొరేషన్ పెట్టి రకరకాల సహాయాలు చేస్తే అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం వాటన్నిటినీ నిలిపివేశారు. మొత్తం బ్రాహ్మణులకి తీరని అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి దేవాలయాలకి ధూపదీప నైవేద్యాలకు కూడా డబ్బులు ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఏం చేస్తాడంటే ఈ సోషల్ మీడియా పోస్టులు అవి పెట్టేటప్పుడు ఒక బ్రాహ్మడి పేరు పెడతాడు. అంటే మామూలుగా ఏదో సత్యమూర్తి అని పెట్టారనుకో, కులం తెలియదు కదా, అందుకని చంద్రశేఖర శర్మ, ప్రభాకర శాస్త్రి, పద్మనాభ శాస్త్రి అని పేర్లు పెడతాడనమాట. అంటే పేరు చివర అది పెడితే
బ్రాహ్మడు అని ఐడెంటిఫై చేస్తారు కాబట్టి ఈ సోషల్ మీడియా పోస్టుల్లో అసలు అటువంటి మనుషులు ఉన్నారో లేదో మనకు తెలీదు, అది పెడతాడనమాట. ఇప్పుడు బ్రాహ్మడు అని గుర్తుపట్టాలంటే ఎట్లా గుర్తుపట్టాలి? అసలైన జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసే బ్రాహ్మడు ఎవరు ఉంటారు? అందుకని జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఇది వస్తే మొత్తం ఇట్లా నామాలు పెట్టించి ఒక మనిషిని తీసుకొచ్చి మాట్లాడిస్తారు. అంటే అతను బ్రాహ్మడు అని అర్థం చేసుకునేలాగా అనమాట. ఏదన్నా పోలీస్ కేసు అయింది, లేకపోతే ఇది అయింది, ఏదన్నా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి ఎదురుదెబ్బ తగిలింది, అన్ని వర్గాల వాళ్ళు వచ్చి మాట్లాడేలాగా ఇట్లా ప్లాన్ చేస్తారనమాట. ఇట్లా బ్రాహ్మణుల్ని ఉపయోగించుకొని బ్రాహ్మణులందరూ కూడా నా వైపే ఉన్నారు అని చెప్పుకోవటానికి జగన్మోహన్ రెడ్డి నానా తంటాలు పడతాడు. మరి అటు తంటాలు పడేవాడు నిజంగా కూడా బ్రాహ్మణులకి సహాయం చేయాలి కదా. నువ్వు సోషల్ మీడియా పోస్టుల్లో బ్రాహ్మణుల పేరు కనపడేలాగా నీకు బ్రాహ్మణుల మద్దతు తెలుపుతున్నట్టు చెప్పుకునే వాడివి వాస్తవంగా కూడా అదే పని చేయాలి కదా. బ్రాహ్మణులను దగ్గరికి తీసుకోవడానికి నువ్వేం చేసావు? పాదయాత్ర చేసేటప్పుడు నేను అన్ని సమస్యలు తీరుస్తా, నేను చంద్రబాబు కన్నా ఎక్కువ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పావు. వచ్చిన తర్వాత దాడులు చేసి జంజాలు తెంచి పరమ నీచమైన స్థితిలోకి బ్రాహ్మణుల్ని నెట్టావు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో చెప్పింది బ్రాహ్మణులు మేము ఇచ్చేస్తామని, అన్న ప్రకారమే చేస్తూ ఉన్నది. ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే ఈ అకృత్యాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి ఎప్పటి నుంచి పాపం ఆయన ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు పాపం ఆయన. వేరే వాళ్ళ ఆస్తి కబ్జా చేయడానికి కాదు, తన ఆస్తి తాను కాపాడుకోవటానికి శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పేద బ్రాహ్మడు అతన్ని ఆస్తిని కబ్జా పెట్టి దాన్ని చేసి మున్సిపాలిటీల్లో మేనేజ్ చేసి కబ్జా పెట్టడమే కాకుండా చంపడానికి సుపారీ కూడా ఇచ్చాడు. బిల్డింగ్ ప్లాన్లు తెచ్చుకొని అధికారం మా చేతుల్లోనే ఉంది కదా, ఇచ్చేసేయి పర్మిషన్ ఇచ్చేసేయి అని చేసి చివరికి ఈయన్ని చంపటానికి సుపారీ ఇచ్చాడు. 24 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చాడు. అందులో 4 దొరికారు. ఈయన పరారీలో ఉన్నాడని చెప్పి అంటున్నారు. ఎవరు? ది గ్రేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ గౌతమ్ రెడ్డి. ఇంకా జోక్ ఏంటి అంటే ఇవాళ అంబటి రాంబాబు వైసీపీ ఇంకొక ప్రముఖ నాయకుడు ఆయన వెళ్ళి గౌతమ్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వస్తున్నాడు. పరామర్శించాల్సింది ఎవరిని? అంబటి రాంబాబు హత్యాయత్నం జరిగి హాస్పిటల్లో ఉన్న ఉమామహేశ్వర శాస్త్రిన దాడి చేయించి సుపారీ ఇచ్చి దాడి చేయించిన గౌతమ్ రెడ్డినా ఎవరిని పరామర్శిస్తావు అంబటి రాంబాబు? అంటే ఇదే 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిందే ఇది. బాధితుడి మీద కేసులు పెట్టాడు, బాధితుడిని అణిచివేశాడు, నేరస్తుడిని ప్రోత్సహించాడు. అదే కదా కంప్లైంట్. ఇప్పుడు ఇందులో ఇది తేట తెల్లం చాలా సుస్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఇది కాకుండా ఇంకా ఆయనపై 45 కేసుల వరకు ఉన్నాయి అని అంటున్నారు. అండ్ ఆయన చాలా అవినీతి కూడా చేశాడు. కొన్నాళ్ళు వైసీపీకి దూరంగా ఉన్నారు. మళ్ళీ అవినాష్ రెడ్డితో ఉన్న కుటుంబ చుట్టరికాలని రీత్యా మళ్ళీ తీసుకొచ్చి ఆయన ఫైబర్ నెట్లో పెట్టారని వార్తలు కూడా వస్తున్నాయి. అవన్నీ కరెక్టే. నేను చెప్పా కదా, చాలా గొప్ప నాయకుడు అని చెప్తున్నా కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రముఖ నాయకుడు, విజయవాడని శాసించే స్థాయికి ఎదిగాడు. అటువంటి మనిషి చేతుల్లో బ్రాహ్మణులు బలైపోతూ ఉన్నారు. బ్రాహ్మణుల్ని విజయవాడలో సత్యనారాయణపురంలో ఉన్న బ్రాహ్మణుల ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ గుండాల బారి నుంచి బ్రాహ్మణుల ఆస్తుల్ని కాపాడటం అనేది ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా ప్రధానమైన సమస్యగా వాళ్ళు పరిగణించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బ్రాహ్మణుల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం రకరకాల స్కీములు పెడుతున్న కూటమి ప్రభుత్వం ఈ తరహా కేసుల్ని కూడా పరిష్కరించకపోతే సోషల్ బ్యాలెన్స్ ఉండదు. పేద బ్రాహ్మణులు వాళ్ళు ఏదో తరతరాల నుంచి వస్తున్న ఆస్తిని వాళ్ళు కాపాడుకోవటానికి ఇంత ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితులు నెలకొనటం అంటే దాన్ని ఏం చేద్దాం? దీన్ని రాజకీయం అంటామా, అరాచకం అంటామా?
నేనైతే దీన్ని అరాచకం అనే అంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.